సరిహద్దులో చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు కాలు దువ్వుతోంది. కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పతాంజలి సంస్థకు కోవిడ్ కిట్కు అనుమతి లేదట. కరోనా టైంలో కేబినెట్ విస్తరణకు సిద్ధమవుతున్న మధ్యప్రదేశ్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ టాప్ 9 నేషనల్ న్యూస్లో చూద్దాం. చైనాతో ఒక వంకరలా తయారైంది వ్యవహారం. భారత్తో మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతోంది డ్రాగన్. గల్వాన్ ఘర్షణ మరవక ముందే లదాఖ్ సమీపంలో వాస్తవాధీన రేఖ దగ్గర ఉన్న దౌలత్ బేగ్ ఓల్దీ, దేప్సాంగ్ ప్రాంతాల్లో భారీగా చైనా బలగాలను మోహరించింది. దీంతో ఆర్మీ అలర్ట్ అయింది. అటు భారత ఆర్మీ చీఫ్ నర్వాణే కూడా లద్దాఖ్లో పర్యటించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 1540 కోఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. దీంతో 8.6 కోట్ల మంది ఖాతాదారులకు మేలు జరుగుతుందని సమాచారం. కరోనా చికిత్సకు తెచ్చిన కరోనిల్ శ్వాసరీ మందులపై ఇస్తున్న వాణిజ్య ప్రకటనలు వెంటనే నిలిపివేయాలంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం పతంజలి సంస్థను ఆదేశించింది. పతంజలి అప్లికేషన్ ప్రకారం రోగ నిరోధక శక్తి, దగ్గు, జ్వరానికి మందు తయారు చేస్తారని పేర్కొన్నారని, కోవిడ్-19 కిట్లు తయారు చేసే అనుమతి ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించారు. వరుసగా 19వ రోజు కూడా డీజిల్ ధరలో పెరుగుదల చోటు చేసుకుంది. డీజిల్ ధర 48 పైసల మేరకు పెరిగాయి. ఢిల్లీలో 1 లీటర్ డీజిల్ ధర 79.88కి చేరుకుంది. ఈ పెరుగుదలతో దేశంలో మొదటిసారిగా పెట్రోల్ కంటే డీజిల్ ఖరీదైనదిగా మారింది. పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం కరోనా మహమ్మారిని అన్లాక్ చేయడంతో పాటు పెట్రోల్ ధరలు కూడా అన్లాక్ చేసింది అంటూ ట్వీట్ చేశారు. ధరలకు కళ్లం వేయరా అంటూ ఎద్దేవా చేశారు రాహుల్. ఇండియా చైనా సరిహద్దు అంశంపై కాంగ్రెస్ నుంచి కేంద్రానికి ఎటువంటి సర్టిఫికెట్ అవసరం లేదని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెగేసి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ భద్రత, గౌరవానికి ఎటువంటి ఢోకా లేదన్నారు. కాంగ్రెస్ నేతల తీరుపై ఆయన మండిపడ్డారు. మంత్రివర్గ విస్తరణ కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కసరత్తు మొదలుపెట్టారు. దీనిపై బీజేపీ అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళుతున్నారు నేడు. ఒకవైపు దేశంలో, ఇటు మధ్యప్రదేశ్లో కరోనా విజృంభిస్తుండగా మరోవైపు చౌహాన్ మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నారు. బీహార్లో త్వరలో జరగబోతున్న శాసనమండలి ఎన్నికలకు సంబంధించి రాష్ట్రీయ జనతాదళ్ 3 ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించింది. వారిలో బిస్కోమాన్ చైర్మన్ సునీల్ సింగ్, బిఎన్ కాలేజ్ ప్రొఫెసర్ రాంబాలి చంద్రవంశీ, ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఫరూక్ షేక్ ఉన్నారు. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. భారతదేశంలో కరోనా కల్లోలాలను సృష్టిస్తోంది. రోజురోజుకు కేసులు, మరణాల సంఖ్య భయానకంగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 15,968 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఢిల్లీలో ప్రతి ఇంట్లో కరోనా పరీక్షలు నిర్వహించబోతున్నారు. తమిళనాడులో మరో 3 కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. బెంగళూరులో మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశం కనబడుతోంది. గాంధీ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ కి గ్రీన్ సిగ్నల్. ఇటువంటి అప్డేట్స్ టాప్ 9 మెట్రో న్యూస్ తో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఇంట్లో జూలై 6లోగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్-19 కేసుల విషయంలో ఢిల్లీ మంగళవారం నాటికి తమిళనాడును అధిగమించి దేశంలోనే 2వ స్థానానికి చేరుకుంది. దీంతో ఢిల్లీ సర్కార్ ఆందోళన చెందుతోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ బాధితుల రికవరీ రేటు కూడా పెరుగుతుండటం శుభ పరిణామమంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 24 గంటల్లో 10,495 మంది వైరస్ నుండి కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. భారత్లో ఇప్పటి వరకు 2,58,684 మంది రికవరీ అయ్యారు. కోవిడ్ పేషెంట్లందరూ క్వారంటైన్ సెంటర్లకు వెళ్లాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తాను లేఖ రాసినట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. వెంటనే ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కోరినట్టుగా చెప్పారు. తమిళనాడులో చెన్నైలో మరో 3 కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. టీఎన్ హౌసింగ్ బోర్డు బిల్డింగ్, అత్తిపట్టు, వనగారంలలో కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు తమిళనాడులో చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరులో కఠిన లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 19 నుండి 30 వరకు ఈ లాక్డౌన్ అమల్లో ఉంటుంది. బెంగళూరులో కేసులు పెరిగిపోతుండటంతో మళ్లీ లాక్డౌన్ విధించే ఆలోచనలో ఉంది అక్కడి ప్రభుత్వం. దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు హింట్ ఇచ్చారు. మళ్లీ బెంగళూరులో పూర్తి స్థాయి లాక్డౌన్ విధిస్తామన్నారు. మరోవైపు జ్వరంతో బాధపడే వారికి చికిత్స అందించేందుకు మరో 66 ఆసుపత్రులను గుర్తించింది కర్ణాటక సర్కార్. కరోనా మహమ్మారితో మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు.
బెంగాల్ టీఎంసీ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తమోనాష్ ఘోష్ టీఎంసీ కోశాధికారిగా ఉన్నారు. హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు క్లినికల్ ట్రయల్స్కు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్న వారిని బతికించే ప్రయత్నం చేయనున్నారు. అత్యవసర వైద్యానికి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ వినియోగించబోతున్నారు. ఫెవిపిరవిర్ వంటి మందులు కూడా ప్రయోగిస్తారు. ఢిల్లీలో భారీగా వర్షం కురిసింది. ఒకవైపు 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మరోవైపు కొన్ని చోట్ల వర్షం కురిసింది. దీంతో తేలికపాటి జల్లులతో ఢిల్లీ వాల్స్ తడిసి ముద్దయ్యారు. మాన్సూన్ ప్రారంభం తర్వాత ఢిల్లీలో ఇలా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కాసేపట్లో తెలంగాణలో హరితహారం మొదలవుతోంది. కరోనా సేవల కోసం గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రి సిద్ధమైంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఇటువంటి అప్డేట్స్ టాప్ 9 రీజనల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. హరితహారంలో భాగంగా తెలంగాణలో 30 కోట్ల మొక్కలు నాటబోతున్నారు. ఈసారి మెదక్ జిల్లా నర్సాపూర్ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి పచ్చజెండా ఊపుతున్నారు. నర్సాపూర్ అటవీ ప్రాంతంలో అభివృద్ధి చేసిన అర్బన్ పార్క్ ప్రారంభిస్తారు. అందులో మొక్కను సీఎం కేసీఆర్ స్వయంగా నాటుతారు. కొండపోచమ్మ సాగర్ గోదావరి జలాలతో కళకళలాడిపోతోంది. గోదావరి నీటితో సాగర్ నిండింది. కొండపోచమ్మ సాగర్ నుండి తొలి విడతగా 37 చెరువులకు నీటిని విడుదల చేశారు. జగదేవ్పూర్ మండలంలో 28 చెరువులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 9 చెరువులకు నీటిని విడుదల చేశారు. దీంతో 5 జిల్లాల్లో మొత్తం 2,85,280 ఎకరాలకు సాగునీరు అందబోతోంది. తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. గత సంవత్సర కాలంగా పురపాలక శాఖ తరపున చేపట్టిన పలు కార్యక్రమాలకు సంబంధించిన పురోగతిని మంత్రి వివరించారు. హైదరాబాద్ గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిని పరిశీలించారు మంత్రి ఈటెల. ఆరోగ్య రంగంలో కేరళ, తమిళనాడుతో తెలంగాణ పోటీ పడుతోంది అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టిమ్స్ ను ఏర్పాటు చేశామన్న ఈటెల 1000 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. 4-5 రోజుల్లో టిమ్స్ ను ప్రారంభిస్తామన్నారు. ఆర్టీసీ ప్రగతి చక్రాలను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీలో 20 పైగా కేసులు నమోదయ్యాయి. బండ్లగూడ, కేపీహెచ్బీ, కుషాయిగూడ, కాచిగూడ డిపోలో మెకానికల్ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న బస్ భవన్లో కూడా 2 ఉన్నతాధికారులు కరోనా బారిన పడ్డారు. కరోనా దెబ్బకు గోదావరి జిల్లాలైతే వణికిపోతున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాను కరోనా కమ్మేస్తోంది. ఒక ఆర్యవటం గ్రామంలోనే ఒక్క రోజులోనే 21 కేసులు బయటపడ్డాయి. దీంతో కేసుల సంఖ్య 30కి చేరింది. రాయవరం మండలం చెల్లూరు, సూర్యారావుపేటలో 22 కేసులు నమోదయ్యాయి. దీంతో భయాందోళన చెందుతున్నారు గ్రామస్తులు. 10 రోజుల నుండి సొంత పార్టీ నేతలపై, మంత్రుల తీరుపై విమర్శలు చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది వైసీపీ. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ విజయసాయిరెడ్డి పేరుతో ఆయనకు నోటీస్ జారీ అయింది. నోటీస్ అందుకున్న 7 రోజుల్లోగా స్పందించి వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని ఆ లేఖలో చెప్పింది వైసీపీ. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టుకు వెళ్లారు. విధులకు హాజరు కాకుండా తనను ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ పేర్కొంటూ పిటిషన్ వేశారు. 25 పేజీలతో కూడిన పిటిషన్ వేశారైనా ఇది నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ పదవీకాలం ముగిసిందని ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఇటీవల కొట్టేసింది హైకోర్టు. బిల్లా గొడవలో విచారణకు పిలిచి పీవీపీకి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు, ఇంటికి పంపారు. ఇవాళ ఉదయం విచారణకు రావాలంటూ ఆ నోటీసులో ఆదేశించారు. 41 సిఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోనూ భూ వివాదం ఘర్షణకు దారితీసింది. రష్యాలో విక్టరీ పరేడ్ వేడుకలు ఘనంగా జరిగాయి. చైనా తీరుపై కెనడాలో ఆందోళన మొదలైంది. పాకిస్తాన్లో విమాన ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమట. సింగపూర్లో ముందస్తు ఎన్నికలకు ముందే ప్రధానికి షాక్ తగిలింది. ఇటువంటి అప్డేట్స్ టాప్ 9 వరల్డ్ న్యూస్లో ఇప్పుడు చూద్దాం. రష్యాలో మాస్కోలో విక్టరీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. భారత్ నుండి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అతిథిగా హాజరయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విక్టరీ డే పరేడ్ నిర్వహించింది రష్యా. దాయాది దక్షిణ కొరియాపై సైనిక చర్యలు చేపట్టరాదంటూ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దుల్లో దక్షిణ కొరియా నిర్మించిన అనుసంధాన కార్యాలయాన్ని ఉత్తర కొరియా పేల్చివేసిన నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తత చల్లార్చేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
పాకిస్తాన్లో గత నెల 22న జరిగిన విమాన ప్రమాదం మానవ తప్పిదమే అని తేల్చింది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్. పైలట్తో పాటు కంట్రోలర్ కూడా రూల్స్ పాటించలేదంటూ పాకిస్తాన్ ఏవియేషన్ మంత్రి తెలిపారు. ఈ ప్రమాదంలో 97 మంది చనిపోయారు. కొద్ది మంది మాత్రమే గాయాలతో బయటపడ్డారు. నేపాల్ ప్రభుత్వానికి చైనా గట్టి షాక్ ఇచ్చింది. టిబెట్లో చేపట్టిన రోడ్డు విస్తరణలో భాగంగా నేపాల్ భూభాగంలో దాదాపు 33 హెక్టార్లకు పైగా భూమిని ఆక్రమించింది చైనా. త్వరలోనే అక్కడ అవుట్ పోస్టులను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య సహజ సరిహద్దులుగా ఉన్న నదుల గమనాన్ని మళ్లించి 10 ప్రాంతాలని డ్రాగన్ ఆక్రమించింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో తొలిసారిగా హిందూ ఆలయాన్ని నిర్మించనున్నారు. 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఇస్లామాబాద్లో H9 ప్రాంతంలో సుమారు 20,000 చదరపు గజాల స్థలంలో శ్రీకృష్ణ మందిర్ ఆలయ నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగింది. దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సింగపూర్ ప్రస్తుత ప్రధానమంత్రి లీ సియాన్ లూంగ్కు షాక్ తగిలింది. ఆయన సోదరుడు లీ సియాన్ యాంగ్ బుధవారం ప్రతిపక్ష ప్రోగ్రెస్ సింగపూర్ పార్టీలో చేరారు. ఈ ఏడాది జూలై 10న జరగబోయే ఎన్నికల్లో లూంగ్కు చెందిన పీపుల్స్ యాక్షన్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తా అంటూ యాంగ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కలవరం కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య 93 లక్షలు దాటింది. బ్రెజిల్లో పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 4,80,000 మందికి పైగా మృతి చెందారు. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు కొంతమంది. అగ్రరాజ్యం అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నా బుధవారం ఒక్కసారిగా 34,700 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు కేవలం ఏప్రిల్ 9, ఏప్రిల్ 24 తేదీల్లో మాత్రమే 36,400 కేసులు నమోదయ్యాయి. సూరత్లో ఓ కానిస్టేబుల్ బ్యాంకులో ప్రవేశించి రచ్చరచ్చ చేశాడు. కుషింగాపూర్ వాసులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఇక టర్కీలో ఒక పైప్ లైన్ పేలి మంచినీరు ఎగజిమ్మింది. వీటితో పాటు మరిన్ని వైరల్ వార్తలు ఇప్పుడు చూద్దాం. సూరత్లో ఒక కానిస్టేబుల్ వీరంగం వేశాడు. తన బంధువు పాస్బుక్ కోసం బ్యాంకుకు వెళ్లాడు. అయితే బ్యాంక్ అధికారులు బ్యాంకు లోపలికి రానివ్వలేదు. దీంతో సదరు వ్యక్తి తన బంధువైన కానిస్టేబుల్కు చెప్పాడు. హీరోలా ఫీల్ అయిన ఆ కానిస్టేబుల్ బ్యాంకుకు వచ్చి దాదాగిరి చేశాడు. గుజరాత్లో బ్యాంకు ఉద్యోగినిపై దాడి కేసులో కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసు అధికారులను ఆదేశించినట్టుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇటువంటి చర్యల నుండి బ్యాంకు ఉద్యోగులను రక్షించాలంటూ ఈ లేఖలో పేర్కొన్నారామె. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా కుషింగాపూర్ ఎయిర్పోర్టు మారింది. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. యూపీ ప్రజలకు ఇది శుభవార్త అన్నారు. బుద్ధుని బోధనలు మరింతగా చేరువవుతాయన్నారు. ఇక్కడికి వచ్చే యాత్రికులకు ఇది శుభవార్తే అన్నారు ప్రధాని మోదీ. మోదీ సర్కార్ కరోనా మహమ్మారిని, పెట్రోల్ ధరల అదుపును పూర్తిగా వదిలేసిందని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అటు కోవిడ్ను, ఇటు పెట్రోల్ ధరలను అన్లాక్ చేసింది అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ధరలతో కేసులు పోలుస్తూ ఒక చార్ట్ పోస్ట్ చేశారు రాహుల్. ఐక్యరాజ్యసమితి ప్రజాసేవ దినోత్సవం సందర్భంగా ప్యానెల్ డిస్కషన్లో పాల్గొన్నారు కేరళ ఆరోగ్య మంత్రి శైలజా టీచర్. WHO డైరెక్టర్ జనరల్తో పాటు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్తో చర్చించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు చర్చించామన్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి బర్త్డే సందర్భంగా శుభాకాంక్షల వెలువ కురిసింది. ఆమెను సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే విషెస్ చెప్పారు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరారు. దీనికి స్పందించిన విజయశాంతి థ్యాంక్ యూ అంటూ ట్వీట్ చేశారు. టర్కీలో పెను ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నాడు ఒక కార్ డ్రైవర్. అతడు వెళుతున్న సమయంలో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ బ్లాస్ట్ అయింది. దీంతో మంచినీరు భూమిలో నుండి బయటకు తన్నుకుంటూ వచ్చింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న కార్ వెంటనే రివర్స్ తీసుకుని వెళ్లిపోయాడు. బతికిపోయాడు. అమెరికాలో ఒడిశాలో ఓ ప్లేన్ క్రాష్ అయింది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే విమానం కింద పడిపోయింది. ఈ దృశ్యమంతా సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ ప్రమాదంలో పైలట్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ సమయంలో విమానంలో 3 కూర్చున్నట్టుగా తెలుస్తోంది. ఓ కారును హైజాక్ చేయడమే కాకుండా అందులో ఉన్న వ్యక్తిని కొట్టి కిడ్నాప్ చేశారు దుండగులు. ఈ తతంగమంతా నిమిషంలోనే పూర్తి చేశారు. ముందు కారులో వ్యక్తి తన ఇంటి గేటు నుండి లోపలికి వెళ్లే సమయంలో కిడ్నాపర్లు ఈ దాడికి పాల్పడ్డారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో మరో సంబరం షురూ అయింది. ఇటు బైక్ నేర్చుకోబోయి బోర్లా పడ్డారో హీరోయిన్. సుశాంత్ ఎఫెక్ట్ బీహార్ను తాకింది.
ఇటువంటి టాప్ 9 ఫిల్మ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మీరు ఏ సినిమాలో ఉన్నా ఆ సినిమా ప్రతిష్ట మరింతగా పెరుగుతుంది అంటూ లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని ఉద్దేశించి ట్వీట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆమె 55వ పుట్టినరోజు సందర్భంగా హీరో మహేష్తో పాటు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రీసెంట్గా సరిలేరు నీకెవరు సినిమా చేసిన రాములమ్మ ఇంకా ఏ సినిమాకు కమిట్ కాలేదు. తమిళనాట కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు హీరో అజిత్ ఫ్యాన్స్ ఒక జబర్దస్త్ ఐడియా వేశారు. కంటైన్మెంట్ జోన్లో మనుషులెవరూ ప్రవేశించే అవసరం లేకుండా ప్రత్యేకమైన డ్రోన్ కెమెరా రూపొందించారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలిగిన ఈ డ్రోన్ ద్వారా 15 కిలోల బరువైన వస్తువులు కూడా సరఫరా చేయొచ్చు. సుశాంత్ ఆత్మహత్య ఎఫెక్ట్ బాలీవుడ్ బాక్సాఫీస్ మీద పడేలా ఉంది. సుశాంత్ సొంత రాష్ట్రమైన బీహార్లో సల్మాన్ ఖాన్, అలియా భట్ నటించిన సినిమాలు కానీ, కరణ్ జోహార్ నిర్మించిన సినిమాలు కానీ విడుదల కానివ్వమంటూ ఒక మూమెంట్ జరుగుతోంది. నిషేధానికి సంబంధించి బీహార్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతోంది. మంచి విల్ పవర్ ఉన్న తెలివైన కుర్రాడు సుశాంత్. అతను ఆత్మహత్య ఎలా చేసుకుంటాడు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్. సిబిఐ దర్యాప్తు చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ న్యాయ పోరాటాన్ని మొదలుపెట్టారు. జస్టిస్ ఫర్ సుశాంత్ పేరుతో ఒక ఫోరం ఏర్పాటు చేసి మద్దతు కూడగడుతున్నారు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో మరో శుభకార్యం జరిగింది. కూతురు హన్షిత బిడ్డ దిల్ రాజు మనవరాలు ఇషిక అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి. అక్కినేని సమంత ఫ్యాన్స్ కు ఒక వార్త అందింది. వాళ్ళను కలవరపెడుతోంది. సమంతతో సన్నిహితంగా ఉండే శిల్పారెడ్డికి కరోనా వైరస్ సోకడమే వాళ్ల ఆందోళనకు కారణం. సమంత తనకు ముద్దు పెడుతున్నప్పటి ఫోటోను ఇటీవల షేర్ చేశారు శిల్పారెడ్డి. అది పాత ఫోటో అని కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు సమంత సన్నిహితులు. మనకు నిత్యావసరంగా మారిన మాస్క్ గురించి పెద్ద రీసెర్చ్ చేశారు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. తన మూవీ గులాబో సితాబో థీమ్ మాస్క్ ధరించి దీని హిందీలో ఏమంటారో తెలుసా అంటూ ఉచ్చారణకు వీలైనంత కాంప్లికేటెడ్ వర్డ్ పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్ల నుండి ఇంట్రెస్టింగ్ రియాక్షన్ వస్తోంది. టీవీ సీరియల్ షూటింగ్స్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. మొదలైన వారం రోజులకే ప్యాకప్ అనాల్సిన పరిస్థితి. సూర్యకాంతం సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్ రావడంతో మరో 2 సీరియల్ యూనిట్ సభ్యులు 120 మంది ఆందోళనలో పడ్డారు. మళ్లీ శుక్రవారం షూటింగ్ షురూ అయ్యే అవకాశం ఉంది. బోల్డ్ ఫిమేల్ క్యారెక్టర్ చేస్తూ కనీసం బైక్ నడపడం కూడా రాకపోతే ఎలా అనుకుని బైక్ రైడ్ ట్రై చేశారు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. నంది హిల్స్ లో పవర్ బైక్ డ్రైవింగ్ నేర్చుకుంటూ తాను ఎన్ని తంటాలు పడ్డానో చెప్తూ ఒక వీడియో పోస్ట్ చేసింది. జెర్సీ మూవీలో నానితో కలిసి నటించారు శ్రద్ధా శ్రీనాథ్.